అయోధ్య భవ్యమైన బాలరాముడు కొలువైన పుణ్యక్షేత్రం. ఎంతో అట్టహాసంగా ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూసేలా జరిగింది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. అత్యాధునిక టెక్నాలజీ, సాంప్రదాయాల మేళవింపుతో అయోధ్యను నిర్మించామన్నారు. బట్ వర్షాకాలం రాగానే అయోధ్య నిర్మాణంపై అనుమానాలు పెరిగేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. 6 నెలలు తిరక్కముందే ఆలయంలో లీకులు కనిపిస్తున్నాయి. కోట్లు పెట్టి చేసిన అభివృద్ధి ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయింది. ఇంతకీ అసలు అయోధ్యలో ఏం జరుగుతోంది? ప్రస్తుత పరిణామాలకు కారకులెవరు? ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని అతిరథుల సమక్షంలో జరిగింది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ఇక అయోధ్య రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. సరిగ్గా 6 నెలల్లోనే అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. రీసెంట్గా కురిసిన వర్షాల దెబ్బకు అక్కడ రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించిన రైల్వే స్టేషన్ నీటిలో మునిగిపోయింది. రోడ్లు కుంగిపోతున్నాయి. ఏకంగా ప్రధాన ఆలయంలోనే నీరు లీక్ అవుతోంది. देखिए, ये बहुत आश्चर्य की बात है कि ऐसे ऐसे इंजीनियर हमारे देश, पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं और 22 जनवरी को प्राण प्रतिष्ठा हो गई, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वो है छत जो है वो चूएगा, ऐसा किसी को ज्ञान नहीं है। पहले भी बरस रहा, थोड़ा बहुत बरसा तो थोड़े बहुत, इतना नहीं हुआ। जब अब की वर्षा हुई, जितना पानी गिरा अंदर में, वो बहुत ही आश्चर्यजनक रहा, क्योंकि ऐसे ऐसे लोग जहाँ इंजीनियर हों और विश्व प्रसिद्ध जो मंदिर बन रहा हो, उस मंदिर में वर्षा हो, अंदर में छू करके पानी जाए, यह आश्चर्य है। लेकिन अभी कहा जा रहा कि भाई इंजीनियर लोग किस प्रकार के वो इसी व्यवस्था किए हैं और क्यों ऐसी बात हुई कि ये पानी अंदर में गया। और यह जो हुआ है पानी का अंदर में जाना, ये बहुत ही आश्चर्यजनक है। ऐसे ऐसे इंजीनियर के रहते हुए ये घटना जो हो रही है वह बहुत ही गलत है। ఇప్పుడు మనం విన్నది అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మాటలు. ఆయన ఏమంటున్నారంటే, ఆలయం నిర్మించి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నీరు లీక్ అవుతోంది. ఇదేం ఇంజనీరింగ్, ఇదేం కట్టడం అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులు కాస్త బాధ్యతతో ప్రవర్తించకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రశ్నిస్తున్నారనడం కంటే నిలదీస్తున్నారనడం కరెక్టే. అయోధ్య ఆలయంలో వాటర్ లీక్ అనేది నిజానికి చాలా సెన్సేషనల్ న్యూస్. దానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. దీంతో అయోధ్య శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెంటనే స్పందించింది. అయోధ్య ఆలయంలో ఒక్క చుక్క కూడా వాటర్ లీక్ జరగలేదని తెలిపింది. అంతేకాదు ఆలయ పరిసరాల్లో కూడా నీరెందుకు నిలిచిపోయిందో క్లారిఫై చేసింది. तो गर्भगृह में एक बूंद भी पानी न ऊपर से टपका न बाहर से अंदर प्रवेश किया है। जब तक ऊपर के काम पूरे नहीं होंगे तब तक वो छेद खुले हैं। एक बार पत्थरों का काम होने के बाद फिर उसमें कोई होल नहीं हो सकता, इसलिए पानी उन छेद के माध्यम से नीचे गया है, सीढ़ियों के माध्यम से नीचे गया है और ये वर्षा काल में है। मुझे लगता है शीघ्र ये समस्या समाप्त हो जाएगी. ప్రధాన పూజారి చెప్పే విషయాలకు కంప్లీట్ రివర్స్లో ఉన్నాయి శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పే విషయాలు. ఆయన ఏమంటున్నారంటే, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కొనసాగుతోంది. కేవలం మొదటి భాగం మాత్రమే ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు అంటున్నారు. పైన ఇంకా పనులు కొనసాగుతున్నాయి కాబట్టి టెంపరీగా పైకప్పు వేశారని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ వర్క్స్ కోసం రాళ్లకు హోల్స్ వేశారని, ఇప్పుడు వర్షం కారణంగా ఆ హోల్స్ నుంచే నీరు గారుతుందంటాడు ఆయన. ఇది ప్రధాన ఆలయం పరిస్థితి. ఇక అయోధ్యకు వెళ్లే దారుల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆలయానికి వెళ్లే 10 దారుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది రోడ్ల నిర్మాణ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయోధ్యలో 14 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పడ్డాయి. ఇక మోకాళ్ల లోతు నీటితో రోడ్లు, వీధులు, చెరువులను తలపించాయి. రామ మందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో అటు స్థానికులకు ఇటు భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సరే, ఆలయంలో జరిగే విషయాలు నిజమే అనుకుందాం. మరి ఆలయ పరిసరాల్లో పరిస్థితులకు కారణం ఎవరు? ఇంత నిర్లక్ష్యంగా పనులు చేయడానికి రీజన్ ఏంటి? ఎవరు చేసిన తప్పులకు ఇప్పుడు స్థానికులు, భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తోంది? ఈ ప్రశ్నలపైనే యోగి సర్కార్ ఫోకస్ చేసింది. అయోధ్యను చాలా సెంటిమెంట్గా భావించే సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అసలు అయోధ్యలో ఇబ్బందులకు కారణం ఎవరన్న దానిపై విచారణకు ఆదేశించారు. ఇంకేముంది, అధికారులు వెంటనే ఏకంగా 6 హైయర్ అఫీషియల్స్పై సస్పెన్షన్ వేటేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లోని సీనియర్ అండ్ జూనియర్ ఇంజనీర్స్తో పాటు జల్ నిగమ్ డిపార్ట్మెంట్స్లోని సీనియర్ అండ్ జూనియర్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. వెంటనే అయోధ్యలో రోడ్లను పునరుద్ధరించాలని, నీరు నిలిచిపోకుండా చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏదేమైనా అయోధ్యలో వాటర్ లీక్ అనేది ఇప్పుడు రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. అయోధ్య రాముణ్ణి తమ ప్రాపర్టీగా ఓన్ చేసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. తాము దేవుడిగా భావించే రాముడి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల గురించి ఏం పట్టించుకుంటారంటున్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.